తెలంగాణ ప్రభుత్వము ప్రజాపాలన అని చెప్పి మీ అందరికీ ప్రతిరోజు 4 సిగరెట్లు తాగిపిస్తుంది. మనము పీల్చే గాలి, తెలంగాణ ప్రజలు పీల్చే గాలి గాలి కాదు, సిగరెట్ స్మోక్ అది. అంటే మీరు సిగరెట్ తాగితే ఎట్లయితే మీ ఆరోగ్యానికి ఎఫెక్ట్ అవుతుందో అంత దారుణమైన గాలి అది. మరి అటువంటప్పుడు ప్రభుత్వాలు చేపట్టాల్సిన యాక్షన్ ఏంది? ఎవరెవరైతే కాలుష్యం విడుదల చేస్తున్నారో వాళ్ళందరినీ పట్టుకొని ఆపాలి కదా, అరికట్టాలి కదా. కాబట్టి మేము ఈరోజు చెప్తున్నాం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్కి కూడా చెప్తున్నాం, ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నాం. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆర్ యువర్ పొల్యూషన్ ప్రమోషన్ బోర్డ్. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు, మీరు పొల్యూషన్ ని ప్రమోట్ చేస్తున్నారా లేకపోతే అరికట్టుతున్నారా? వాట్ ఈస్ యువర్ యాక్షన్? అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, what was your stand in Kanchagachiboli? What was your stand in Damagundam? Did you write a letter to Damagundam? Did you write a letter to central government telling that we will not sell our forest? Forest department, did you sell? Forest department అధికారులు, చీఫ్లు చెప్తున్నా మీ అందరికీ, తెలంగాణ ప్రజలందరి ముందు వాస్తవాలు పెట్టాలని అనుకుంటున్నా. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ సెల్లింగ్ డిపార్ట్మెంట్ అయిపోయింది ఈరోజు తెలంగాణలో. దామగుండంలో ఏం చేసింది? 2900 ఎకరాలని సేల్ చేసేసింది సెంట్రల్ గవర్నమెంట్ కి. మేము ఆ నేవీ రేడార్ కి వ్యతిరేకం కాదు, కానీ ఎక్కడైతే పెడుతున్నారో దానికి వ్యతిరేకం. అదొక్కటే కాకుండా రెండో అంశం, కాంచగచ్చిబౌలిలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాండ్ ఏంది? లేకపోతే ఈరోజు మల్టిపుల్ చోట్లలో కావాలని అడవులని లిస్ట్ చేయకుండా ఆపేసింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్.